ఫిబ్రవరి 20న జూబ్లీ హిల్స్, ఫిబ్రవరి 28న వైజాగ్. ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ గ్రాండ్ ఓపెనింగ్. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు మనతోటి జియో పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కొచ్చటిల్ గారు ఉన్నారు. నమస్కారం సురేష్ గారు. సురేష్ గారు, ఇప్పుడు వైట్ హౌస్ నుంచి ఇండియా యుఎస్ డీల్ కి సంబంధించి ఒక జాయింట్ స్టేట్మెంట్ వచ్చింది. అంటే లేటెస్ట్ గా ఈ డీల్ మనకి జరిగింది, మనం చూసాం. అయితే మనకి రష్యాని మనం ఒకలాగా చూస్తాం, యుఎస్ ని ఒకలాగా చూస్తుంటాం. రష్యా అంటే మనకి ఆయిల్, వెపన్స్. యుఎస్ అంటే టెక్నాలజీ, ట్రేడ్. అయితే ఈ జాయింట్ స్టేట్మెంట్లో డిఫెన్స్ 10 ఇయర్స్ డిఫెన్స్ ఫ్రేమ్వర్క్ యుఎస్ తోటి ఉంది. అదేవిధంగా రష్యా చమురుకు సంబంధించి కొన్ని ఆంక్షలు ఇవన్నీ కూడా ఉన్నాయి. దీంతో పాటు ఎక్స్‌పోర్ట్స్‌కి, అదేవిధంగా ఇంపోర్ట్స్‌కి సంబంధించిన కూడా చాలా ఫైండింగ్స్ ఇందులో మనం చూడొచ్చు, చాలా విషయాలు. అయితే దీన్ని ఎట్లా జియో పొలిటికల్ టర్నింగ్ పాయింట్‌గా భావించాలా? ఇండియా, యుఎస్ లేటెస్ట్ స్టేట్మెంట్ వైట్ హౌస్ నుంచి వచ్చింది. లాస్ట్ 8 నెలల్లో మనం 5 ఒప్పందాలు చేసాం. దాంట్లో న్యూజిలాండ్‌తో ఒకటి చేసాం, యూకేతోని చేసాం, ఈయూతోని ఒప్పందం చేసుకున్నాం. అవును. ఇప్పుడు యూఎస్‌తోని చేస్తున్నాం. మనకందరికి తెలిసిందే, ఇది ఒక ఫ్రేమ్‌వర్క్ అగ్రీమెంట్. ఇది డీల్ కాదు. హ్మ్. ఫ్రేమ్‌వర్క్ అగ్రీమెంట్ అన్నప్పుడు ఏమైతుందంటే, ఒక ఫ్రేమ్‌వర్క్ ఉంటుంది. దాని లోపల మీరు వర్క్ చేసుకుంటారని. ఓకే. ఇది ఇంటీరియం అగ్రీమెంట్. హ్మ్. ఫైనల్ కాదు. ఓకే. ఎందుకంటే ట్రంప్‌తోని ఫైనల్ అగ్రీమెంట్ చేయలేం. హ్మ్. ఆయన రాత్రికి రాత్రి మార్చేస్తాడు మళ్ళీ. హ్మ్. యూరోపియన్ యూనియన్ చూసాం మనం. కొరియా చూసాం మనం. కొరియా ఒప్పందం పెట్టారు. ఏమైంది? పొద్దున్న లేసి ఒక వారం ముందు నేను ఇంకా 15% పెడతా అన్నారు. హ్మ్. మరి మీరు పెట్టిన ఒప్పందానికి ఏం విలువ ఉంది? ఏం లేదు. సో, ట్రంప్‌తోనున్న ప్రాబ్లమ్ ఇదనమాట. సో, మనం ఇది అర్థం చేసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఈ మాట్లాడుతూ ట్రంప్ ఏదో అంటాడు అప్పుడప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ మనకొకటి అర్థం చేసుకోవాలి. దీంట్లో ఈ గేమ్ ఆడినప్పుడు ఇండియా చాలా టఫ్‌గా నిలబడ్డది. ఇండియా అండ్ చైనా వర్ ద ఓన్లీ 2 కంట్రీస్. మన మీద ఎంత టారిఫ్ పెట్టినా గానీ మనం ఏం అనలేదు. హ్మ్. రియాక్ట్ కాలేదు. మిగతా దేశాలు రియాక్ట్ అయ్యారు చాలామందికి. చైనా రియాక్ట్ ఎట్లా అయ్యారంటే, వాళ్ళు థ్రెటన్ చేశారు స్ట్రెయిట్ అవే. వచ్చా మా మీద 250% పెడతారన్నారు కదా! సరే మేము సోయాబీన్ కొనం మీ దగ్గర నుంచి. హ్మ్. యూఎస్ నుంచి అన్నిటికంటే ఎక్కువ మాక్సిమం అగ్రికల్చర్ ప్రొడ్యూస్ సోయాబీన్ వాళ్ళ దగ్గర. ఆ సోయాబీన్ మాక్సిమం కొంటున్న వాళ్ళు చైనా. 60-70% యూఎస్ ప్రొడక్షన్ చైనా కొనుక్కుంటుండే ఎప్పుడు. ఓవర్ నైట్ చైనా చెప్పేసారు, మేము బంద్ చేసేస్తున్నాం రేపటి నుంచి. హ్మ్. ట్రంప్ పానిక్ అయ్యాడు. ఎందుకంటే ఆయన ఓటింగ్ బ్యాంక్‌లో ఈ సోయాబీన్ ఫార్మర్స్ చాలా మంది ఉన్నారు. రేపు మిడ్ టర్మ్ ఎలక్షన్ వచ్చినప్పుడు ఆయన మీద అంతే సంగతి. హ్మ్. ఇమ్మీడియేట్‌గా ట్రంప్ దిగొచ్చాడు. దిగొచ్చి అన్నీ తగ్గించేసి 38% తీసుకొచ్చాడు. అది కూడా ఎక్కువనే, కానీ 38. ట్రంప్‌కి తెలిసిపోయింది. సోయాబీన్ ఒకటే కాదు. రేపు చైనా వాళ్ళ దగ్గర నుంచి పంపిస్తున్న ఎలక్ట్రానిక్ పార్ట్స్ బంద్ చేస్తే యూఎస్‌లో చాలా ఎలక్ట్రానిక్ కంపెనీస్ బంద్ అయిపోతాయి. చిన్న చిన్న పార్ట్స్ ఉంటాయి. అన్నీ చైనాలో తయారవుతాయి. యూఎస్ చేయలేరు అది. వాళ్ళ కాస్ట్ ఎక్కువైపోతుంది. వాళ్ళ ప్రొడక్షన్ ఫెసిలిటీస్ లేదు. వాళ్ళు మొదలు పెట్టాలంటే ఇంక 3 సంవత్సరాలు పడుతుంది. హ్మ్. అట్లనే కార్స్‌కి కావాల్సిన చాలా మటుకు మిషనరీ పార్ట్స్ అది కూడా చైనా నుంచి వస్తుంది. ఇదంతా బంద్ చేస్తే అయిపోతుంది. సో, గేమ్ ఏం జరిగిందంటే, ఇంగ్లీష్‌లో అంటారు హూ బ్లింక్డ్ ఫస్ట్ అని. హ్మ్. స్టేర్ చేసుకుంటూ కూర్చున్నాం మనం ఇద్దరం. ఎవరు కన్ను ఫస్ట్ కొడతారో వాళ్ళు పోయినట్టు అని. సో, గేమ్ బ్లింకింగ్‌లో ట్రంప్ బ్లింక్ చేశాడు ఈసారి. చాలా క్లియర్‌గా తెలిసిపోయింది. ఎందుకంటే ఒక 2 వారాలు, 3 వారాల దాకా వాళ్ళ ట్రేడ్ సెక్రటరీ గాని, కామర్స్ సెక్రటరీ వీళ్ళందరూ చాలా పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చారు. హ్మ్. అది, ఇది అని చెప్పేసి. కానీ మీరు చూసుంటారు, ట్రంప్ సడెన్‌గా మన యూతోని డీల్ సైన్ చేయంగానే దిగొచ్చిండు ఇమ్మీడియేట్‌గా. ఆఫ్‌కోర్స్ వాళ్ళ అంబాసిడర్ ఇక్కడ చాలా అగ్రెసివ్‌గా ఉన్నారు గౌర్. ఆయన వచ్చిన తర్వాత చాలా మటుకు 4 వారాలే వచ్చి అంతే. చాలా మార్పులు తీసుకొచ్చాడు ఆయన. ఒకటి, ఆయనకి ట్రంప్‌తోని ప్రాక్సిమిటీ చాలా ఉంది. ఆయన కెరియర్ డిప్లొమాట్ కాదు. హ్మ్. మనలాగా ఐఎఫ్ఎస్ ఆఫీసర్ కాదు. పొలిటికల్ అపాయింటీ ఆయన. ఓకే. సో, ఆయన ట్రంప్ ఫ్యామిలీతోని చాలా క్లోజ్. ట్రంప్ ఇంట్లోనే ఉంటారక్కడ మారాలోగోలో. జోక్ ఏంటంటే మేయర్ ఆఫ్ మారాలోగో అంటారు ఆయన. హ్మ్. సో, ఆ పరిస్థితి ఈయన గాల్ఫింగ్ పార్ట్నర్ అంతా. సో, ఓకే. ఆయన డైరెక్ట్ ట్రంప్‌కి యాక్సెస్ ఉందన్నమాట. వీళ్ళందరిని బైపాస్ చేసి మార్కో రూబియో గాని, కామర్స్ సెక్రటరీ గాని, ట్రేడ్ సెక్రటరీ గాని మిగతా అందరిని బైపాస్ చేసి డైరెక్ట్ మాట్లాడతారు ట్రంప్‌తోని. హ్మ్. సో, ఆయన చాలా మటుకు ప్రెషర్ తీసుకొచ్చారు. మనం యూఎస్‌కి భారతదేశంలో ఇంత ఇంపార్టెంట్ కంట్రీ అయిన భారతదేశంలో మనకు విలన్ లాగా తయారైతున్నాం ఇక్కడ. నేను చాలామంది ప్రజల్ని కలిసాను. చాలా బిజినెస్ వాళ్ళని కలిసాను. వాళ్ళందరూ అంటున్నారు, యూఎస్ ఈజ్ అన్‌రిలయబుల్. వాళ్ళని ఇవాళ ఒక మాట చెప్తారు, రేపు ఒక మాట చెప్తారు. మనం వాళ్ళని సీరియస్‌గా తీసుకోలేము అని చెప్తున్నారు అని. మనమే కాదు, ప్రపంచం అంతా కూడా అట్లాగే అంతే చూస్తుంది కదా! చూస్తున్నారు. సో, అట్లాంటి పరిస్థితుల్లో మీరేమైనా చేయాలి ఇమ్మీడియేట్‌గా అని చెప్పి ఒక ప్రపోజల్ వచ్చింది.
సో దాన్ని ట్రంప్ అంగీకరించుకొని ఫస్ట్ టారిఫ్ తగ్గిస్తా అనౌన్స్ చేశారు. ఆ అనౌన్స్మెంట్ ఇవాళ సంతకం పెట్టారు. అవును. దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం అనుకుంటాం 18% అనగానే, 18% అన్ని ప్రోడక్ట్స్ మీద ఉంటుందని కాదు. 18% రెసిప్రోకల్ టారిఫ్. హ్మ్. మా మీద మీరు 18% ఒక ప్రోడక్ట్ మీద పెడితే, మేము మీ మీద కూడా 18% పెడతాం. మాకు మీరు 2% టారిఫ్ పెడితే, మీరు కూడా 2% పెట్టుకోవచ్చు. రెసిప్రోకల్. ఈ 50% పెట్టిన టైంలో కూడా పవన్ గారు మీరు గుర్తుపెట్టుకోండి. ఫార్మాస్యూటికల్స్‌కి 0% ఉండే టారిఫ్. ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీకండక్టర్స్ మనం ఇక్కడ నుంచి ఎక్స్‌పోర్ట్ చేస్తాం. దానికి కూడా 0% ఉండే. హ్మ్. ఇప్పుడు తగ్గించి 18 చేశారు కదా! ఇప్పుడు సిమెంట్ అండ్ స్టీల్ 18 అయినా కానీ ఇప్పుడు కూడా మనం 50% కడుతున్నాం. 50 కాదు 55. ఎందుకంటే అది ఎప్పటి నుంచో 55 ఉంది. హ్మ్. దాన్ని తగ్గించారు. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనం డంపింగ్ చేస్తున్నాం. ఇప్పుడు తీసేసింది అడిషనల్ ట్యాక్స్. అది ఏం తీసినా కానీ పాత రేటే ఉంటుంది సిమెంట్, స్టీల్‌కి. అది ఎప్పుడు తగ్గదు. ఓకే. అది మొదటి నుంచి అదే ఉంది. మొదటి నుంచి అదే ఉంది. కానీ మనం డంపింగ్ చేస్తున్నాం. చైనాకు కూడా అంతే. హ్మ్. చైనా వచ్చి వాళ్ళ కాస్ట్ అంటే యూఎస్ తయారు చేస్తున్న ఒక బ్యాగ్ సిమెంట్‌కి మనం ఒక రేటు పెట్టుకుందాం ఉట్టిగా. ఓన్లీ నోషనల్ అమౌంట్ $10 అనుకోండి. మనం దాన్ని తీసుకొచ్చి $5 అమ్ముతున్నాం యూఎస్‌లో. ఇప్పుడు ఏమైపోతుంది లోకల్ మార్కెట్? కంప్లీట్ వైప్ అవుట్ అయిపోతుంది. అవును. చైనా ఏం చేస్తారు? మనం 5 పెడితే చైనా $3కి అమ్ముతారు. వాళ్ళు దానికన్నా దారుణం. మన దగ్గర కూడా అది చేస్తారు వాళ్ళు. సో మనం యాంటీ డంపింగ్ డ్యూటీస్ పెట్టాము ఇక్కడ. కానీ యాంటీ డంపింగ్ డ్యూటీస్ పెట్టిన తర్వాత కూడా వాళ్ళు చీప్. సోలార్ ప్యానెల్స్ చూడండి. అదే అంతే సంగతి. హ్మ్. మాస్ ప్రొడ్యూస్ చేస్తారు వాళ్ళు. మన దగ్గర అంత కెపాసిటీ లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో కొన్ని ప్రోడక్ట్స్‌కి ఆల్రెడీ 0 ఉంది. కొన్నిటికి 18 ఉంటుంది. కొన్నిటికి 50 ఉండిపోతుందన్నమాట. ఇప్పుడు బేసిక్‌లీ మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఈ ఫ్రేమ్‌వర్క్ మాట్లాడుతున్నారు ఇంకా. ఎవ్రీ 2 వీక్స్, 3 వీక్స్ ఒక కొత్త అనౌన్స్‌మెంట్ వస్తుంది. ఓకే. మేము ఈ 20 ఐటెమ్స్‌లో మేము ఒక మోర్ ఆర్ లెస్ వి హావ్ కమ్ టు అన్ అగ్రీమెంట్. అంటే ఈ డీల్ జరిగినప్పుడు ఇది ఒక 6 మంత్సో లేకపోతే 1 ఇయరో పడుతుందని మనం కూడా అనుకున్నాం కదా! ఉంది ఇప్పుడు కూడా. హ్మ్. ఫ్రేమ్‌వర్క్ అంటే అదే కదా! ఓకే. మేము ట్రేడ్ డీల్‌లో సంతకం పెట్టానని నేను ఎక్కడ చెప్పట్లేదు. వి ఆర్ టాకింగ్. ఇట్స్ ఎ ఫ్రేమ్‌వర్క్. ఇప్పుడు మన జీసీసీ కంట్రీస్ వచ్చి మన దగ్గర ఫ్రేమ్‌వర్క్ అగ్రీమెంట్ సైన్ చేశారు. మనం ఈ అగ్రీమెంటు మన EU కన్నా పాతది. EU మనం 20 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాం అంటే ఈ జీసీసీ కంట్రీస్‌తోని మనం 24 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాం. కానీ డీల్ కాలేదు. హ్మ్. ఇప్పుడు సడెన్‌గా వాళ్ళు కూడా మన EU సైన్ చేయగానే వాళ్ళు కూడా వచ్చేసారు. జీసీసీ అంటే 6 రాష్ట్రాలు. సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖత్తర్, యూఏఈ, ఒమాన్ ఇట్లాంటి రాష్ట్రాలు ఉన్నాయన్నమాట. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇంటర్నేషనల్ జియోపాలిటిక్స్‌లో బిజినెస్ అంటే ఏంటి? హ్మ్. ప్రతి దేశం మనం కూడా అంతే. మన ప్రధానమంత్రి గారు గయానాకి వెళ్ళినప్పుడు ఎందుకెళ్లారు అక్కడ? చాలామంది అడిగారు. మన కాంగ్రెస్ వాళ్ళైతే నవ్వారు. గయానా క్రికెట్ తెలుసు మనకి. క్రికెట్ ఆడుతున్న దేశం, చిన్న దేశం. అక్కడెళ్ళి ఏం చేస్తున్నాడు ప్రధానమంత్రి? గయానా దగ్గర ఆయిల్ ఉంది. రేర్ ఎర్త్స్ ఉంది. వాళ్ళని దాన్ని ప్రాస్పెక్ట్ చేయడానికి, బయటికి తీయడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. మనం డబ్బులు ఇస్తాం, ఎక్విప్మెంట్ ఇస్తాం, మనం తవ్వి తీసుకుంటాం, వాళ్ళకి రాయల్టీ ఇస్తాం, కావాలంటే వాళ్ళకు కూడా కొంచెం ఇచ్చేస్తాం. హ్మ్. ఇది మనం చేస్తాం. బ్రెజిల్ దగ్గర నుంచి మనం ఆయిల్ కొనుక్కుంటాం. వెరీ క్లోజ్ నేషన్. బ్రెజిలియన్ ప్రెసిడెంట్ కూడా వస్తున్నారు లులా. అట్లనే చాలా దేశాలతోనే మనం సంతకం పెట్టుకున్నాం, మనం ఒప్పందం పెట్టుకుంటున్నాం. ఎందుకంటే మనకెప్పుడు ఒక జియో పొలిటికల్ రిస్క్ ఉండకూడదు. ఒక దేశంతోనే చాలా క్లోజ్ అయిపోతే రేపు వాడు తాళం వేసేస్తే మన సంగతి అంతే. ఇప్పుడు అదే జరిగింది వెనెజువేలాతో. చైనా వెనెజువేలా నుంచి 80% వాళ్ళ ఆయిల్ అవుట్పుట్ కొనుక్కుంటుండే. ఎందుకంటే మిగతా అందరి మీద బ్యాన్ పెట్టారు యూఎస్. కానీ చైనా పట్టించుకోరు. ఈవెన్ రష్యా కూడా అంతే. ఇప్పుడు ట్రంప్ లాజిక్ ప్రకారం మనం రష్యా నుంచి ఎగుమతులు బంద్ చేస్తే, మన ఇంపోర్ట్ బంద్ చేస్తే రష్యా రేపు వార్ ఆపేస్తారు, యుద్ధం ఆపేస్తారు యుక్రెయిన్తో. అట్లేం లేదు. యుద్ధం నడుస్తూనే ఎందుకంటే చైనా కొంటున్నారు 70% ఆయిల్, రష్యన్ ఆయిల్. వాళ్ళ మీద ఏ రెస్ట్రిక్షన్ పెట్టలేరు ట్రంప్. ఎందుకంటే చాలా క్లియర్. పెడితే అంతే సంగతి. వాళ్ళు రివర్స్ కొడతారు ఇమీడియట్గా. రష్యా చెప్పింది కదా మాకు ఏం ఇన్ఫర్మేషన్ ఏం లేదు. లేదు, మనం చెప్పలేదు. మన ఇన్ఫర్మేషన్ కాదు చెప్పేది. చైనా గురించి చెప్తున్నాను. వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళు ఇంకా ఇంపోర్ట్ చేసుకుంటారు. సో మనం ఏమన్నా అంటే మనకి ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే ఈ ఇనీషియల్ రష్యా దగ్గర నుంచి ఎందుకు కొన్నారని మీకు తెలిసింది. అది బైడెన్ టైంలో రష్యా యుక్రెయిన్ వార్ మొదలైనప్పుడు ఆయిల్ ప్రైసెస్ $110 దాకా వెళ్ళేది బ్యారెల్కి. దాన్ని తగ్గించడానికి జో బైడెన్ గారు ఏమన్నారంటే మోదీ గారి దగ్గర, మీరు ఆయిల్ కొనుక్కోండి రష్యా దగ్గర నుంచి, వాళ్ళు $40 ఇస్తా అంటున్నారు మీకు, మీరు ప్రాసెస్ చేసి లోకంగా అమ్ముకోండి.
సో మనం 1% రష్యన్ ఆయిల్ కొనేటవాళ్ళు సడన్గా మనం 28 నుంచి 30 నుంచి 40% వాళ్ళు కొనడం మొదలుపెట్టాం. $2,60,000 బ్యారెల్స్ పర్ డే మనం కొంటుండే రష్యా దగ్గర నుంచి. ఇప్పుడు అది 2,10,000 తగ్గింది. జనవరి టు జనవరి అంటే 25 రష్యా నుంచి మనం ఇంపోర్ట్స్ దిగుమతులు తగ్గిస్తే రిలేషన్ దెబ్బతిందంటారా? అదేం కాదు. రష్యాకి హ్మ్. ఆయిల్ అమ్ముకుంటారు, చైనాకి అమ్ముకుంటారు. హ్మ్. వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఏముండే ఆ టైంలో క్రూషియల్ టైంలో వాళ్ళకి డబ్బులు కావాలండి. ఎవరు ఓకే. కొనట్లేదు ఆ టైంలో. హ్మ్. అప్పుడు మనం రష్యా అండ్ యూరోప్ కొంటుండే. యూరోప్ గ్యాస్ కొంటుండే. మీకు గుర్తుంటుంది జయశంకర్ గారు ఫేమస్ ఒక స్టేట్మెంట్ ఉంది. యూరోప్ బైస్ మోర్ గ్యాస్ ఇన్ హాఫ్ ఎ డే దెన్ వి బై ఇన్ ద ఎంటైర్ మంత్ ఆఫ్ ఆయిల్ అన్నారు. మనం ఒక అంత ఎక్కువ. సంవత్సరం క్రూడ్ ఆయిల్ కొన్నది దానికన్నా చాలా ఎక్కువ రష్యా ఏమో వీళ్ళు యూరోపియన్ యూనియన్ ఏమో గ్యాస్ కొనుక్కుంటారట హాఫ్ డేలో అంతా. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది పాలిటిక్స్ అన్నమాట. ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నారు, మీరు ఒక పని చేయండి, వెనిజువేలా దగ్గర నుంచి ఆయిల్ తీసుకోండి. హ్మ్. రేట్ ఎంతా చెప్పట్లేదు, బహుశా రష్యన్ రేట్తో మ్యాచ్ చేస్తున్నారు. హ్మ్. మీకు ప్రాబ్లం ప్రైస్ కదా. అవును. ఎందుకంటే లోకంలో పవన్ గారు అన్నిటికంటే 2 ఇంపార్టెంట్ కంట్రీస్ మ్యాక్సిమం ఆయిల్ కన్జ్యూమ్ చేసే చైనా అండ్ ఇండియా. హ్మ్. ఎందుకంటే మన పాపులేషన్ చాలా ఎక్కువ, చాలా పెద్ద పాపులేషన్ మన 2 కంట్రీస్. మనం ఇద్దరు కలిసి వరల్డ్లో 40% ఆఫ్ జీడిపి మనది, చైనా అండ్ ఇండియా పుట్ టుగెదర్ 27 and 16. అప్పుడు మన దగ్గర ఆయిల్ కావాలి, మనకు చాలా హ్మ్. ఆయిల్ కన్జ్యూమ్ చేస్తాం. సో దట్ ఈస్ వై మనం ఎక్కడ ఆయిల్ దొరికినా కానీ చైనా కూడా పోతారు, మనం కూడా వస్తాం అక్కడికి. హ్మ్. రష్యా దగ్గర వెళ్ళాము, మనం కూడా వెళ్ళాము. వెనిజువేలా వెళ్ళాము, మనం కూడా వెళ్ళాము. ఇన్ఫ్యాక్ట్ వెనిజువేలాలో మనకు ఒక ఇంటర్నేషనల్ కంపెనీ ఉంది అక్కడ, మనది ఓఎన్జీసీ విదేశ్ అని చెప్పి. హ్మ్. ప్రతిరోజు 5,000 బ్యారెల్ ఆఫ్ ఆయిల్ మనం ఇప్పుడు కూడా ప్రాస్పెక్ట్ చేసుకుంటున్నాం అక్కడి నుంచి. కానీ ఈ లాస్ట్ 6 నెలలు ఆగిపోయింది. మనం మాట్లాడుతున్న టైంలో ఇవాళ పొద్దున ఒక న్యూస్ ఐటమ్ చూశాను. రిలయన్స్ వాళ్ళ ఒక పెద్ద సూపర్ ట్యాంకర్ వెనిజువేలా నుంచి 2 మిలియన్ బ్యారెల్స్ ఆయిల్ తీసుకొని భారతదేశం వైపు బయలుదేరిందట. దీనికన్నా ముందు 6 నెలల ముందు బంద్ చేశారు రిలయన్స్ వాళ్ళు కూడా, ఎందుకంటే బ్యాన్ చేసేసారు యూఎస్. అంటే సురేష్ గారు ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది మనకి. మన రిఫైనరీలు రష్యా క్రూడ్‌కి తగ్గట్టు డిజైన్ చేశారు. ఇప్పుడు టెక్నికల్ మార్పులు ఏమైనా అవసరం అవుతాయా? ఏం లేదు. హ్మ్. రిలయన్స్ జామ్నగర్ ఫెసిలిటీలో చేయొచ్చు, ఈవెన్ ఇండియన్ ఆయిల్ కూడా చేయొచ్చు. హ్మ్. డిఫరెన్స్ ఏంటంటే విస్కాసిటీ అంటాం, అంటే దాని థిక్నెస్ ఉంటుంది. అవును. ఫర్ ఎగ్జాంపుల్ రష్యన్ ఆయిల్ కొంచెం డార్క్గా ఉంటుంది. అవును. ఓకే, మనం ఒక బెనెడ్రిల్ తాగుతున్నట్లు ఉంటుంది, ఆ కలర్లో ఉంటుంది. హ్మ్. ఏదైనా కఫ్ సిరప్ కలర్. ఏదైతే వెస్ట్ ఏషియా చూస్తే మీరు ఒక పెప్సీ కలర్ లాగా ఉంటుంది, కొంచెం హ్మ్. లైట్గా ఉంటుంది అది. ఇది వెనిజువేలాకి వచ్చినప్పుడు చవన్ప్రాష్ లాగా ఉంటుంది, థిక్గా ఉంటుంది. మన రోడ్ సైడ్ డాంబర్ ఉంటుంది చూడు, అట్లా హ్మ్. ఉంటుంది. సో దాన్ని ప్రాసెస్ చేయడానికి మిషనరీ మీరు మార్చక్కలేదు, మీ ఫెసిలిటీ రిఫైనరీలో ఉన్న ఫెసిలిటీ మార్చుకుంటే అయిపోతుంది. దట్ యూ కెన్ హ్యాండిల్ లైట్ క్రూడ్, స్వీట్ క్రూడ్ అండ్ హెవీ క్రూడ్. హ్మ్. అది రిలయన్స్ దగ్గర ఆ ఫెసిలిటీ ఉంది, దానికోసం వాళ్ళు తెప్పించుకుంటున్నారు, లేకుంటే వాళ్ళు ఎందుకు తెప్పించుకుంటారు. సో దే ఆర్ బయింగ్ ఆయిల్. ఎందుకంటే ఇప్పుడు వెనిజువేలా ప్రాబ్లం ఏముందంటే పవన్ గారు, వాళ్ళ దగ్గర ప్రొడక్షన్ చాలా తక్కువ. హ్మ్. ఎంటైర్ వరల్డ్లో ప్రొడ్యూస్ చేస్తున్న క్రూడ్ ఆయిల్ది 2% వెనిజువేలా ప్రొడ్యూస్ చేస్తున్నారు. సౌదీ అరేబియా 16% ప్రొడ్యూస్ చేస్తున్నారు. ప్రాబ్లం ఏంటంటే వెనిజువేలా దగ్గర లోకంలో ఉన్న అన్నిటికంటే ఎక్కువ ఆయిల్ రిజర్వ్స్ వెనిజువేలా దగ్గర ఉంది, 800 బిలియన్ బ్యారెల్స్. హ్మ్. నెక్స్ట్ 100 సంవత్సరాలు మీరు తగ్గుకుంటూ పోతే వెనిజువేలా దగ్గర ఇంకా ఆయిల్ ఉంటుంది. సౌదీ అరేబియా దగ్గర అంత లేదు, కానీ సౌదీ అరేబియా దగ్గర దాని ప్రొడక్షన్ ఫెసిలిటీ ఉంది, అది బయటికి తీసుకురావడానికి కెపాసిటీ ఉంది వాళ్ళది. అంటే సురేష్ గారు ఇప్పుడు కామన్ మ్యాన్ యాంగిల్‌లో మనం ఆలోచిస్తే ఇప్పుడు రష్యాది విషయం పక్కకు పెడితే ఇప్పుడు వెనిజులా నుంచి తీసుకుంటున్నాం. ఇప్పుడు జాయింట్ స్టేట్మెంట్ వచ్చింది. మనం అగ్రీమెంట్ డీల్ ముందరికెళ్తున్నాం. అయితే కామన్ మ్యాన్‌కి ఈ పెట్రోల్, డీజిల్ రేట్లు ఏమైనా తగ్గే అవకాశం ఏదైనా ఉంటుందా దీనివల్ల? తగ్గేది కాదు. హ్మ్. పెట్రోల్ డీజిల్ తగ్గాలంటే హ్మ్. ఇంటర్నేషనల్ ప్రైసెస్ కాదు ఎక్కువ. ఓకే, ఒక 60-70 కని వెళ్తే దెన్ ఇస్ అర్ ఇష్యూ. హ్మ్. మన దగ్గర ఉన్న ట్యాక్సెస్, ప్రతి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ, హ్మ్. వీళ్ళు మన మీద నుంచి డబ్బులు గుంజుకుంటున్న 2-3 సోర్సెస్ ఉన్నాయి. హ్మ్. ఒకటి లిక్కర్, రెండవది ఆయిల్, హ్మ్. పెట్రోల్ డీజిల్. దీని నుంచి మన దగ్గర మ్యాక్సిమం డబ్బులు గుంజుకుంటారు. హ్మ్. ఏదైనా స్టేట్ గవర్నమెంట్ దగ్గర తగ్గేమండి, మనం ₹50కి పెట్రోల్ అమ్మచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిసి డిసైడ్ చేస్తే, సరే మేము రేపటి నుంచి మా డ్యూటీలన్నీ తగ్గిస్తున్నాం, ట్యాక్సెస్ అన్నీ తగ్గిస్తున్నాం అంటే, మనం ఇప్పుడు ₹110 అనుకుంటా తెలంగాణలో, అది మనం ₹60కి అమ్మచ్చు. కానీ చేయరు, ఎందుకంటే వాళ్ళకి ఆదాయం కావాలి, వాళ్ళకి మ్యాక్స్ ఆదాయం వచ్చేది ఇక్కడ. నేను చెప్తాను ఇప్పుడు పవన్ గారు, మీరు ఎంతైనా పెంచండి, రేపు 150 కూడా చేయండి, అప్పుడు కూడా పెట్రోల్ బంక్లో రష్ ఉంటుంది. బికాస్ పెట్రోల్ బికమ్ ఎన్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్
ఆటో వాళ్ళు రేట్ పెంచుకుంటారు. మనం ఏం చేస్తాం? అన్ని లింక్ అయ్యి ఉంది కదా రేట్లు, మనం ఒక ధరలు. రోజు పెట్రోల్ తీసుకొని మనం అక్కడికి పోతాం. మనం ఒక రోజు మెట్రో తీసుకుంటాం. ఉమ్. అంతే కదా! వీ ఇది విల్ ప్రతి నాట్ కట్ డౌన్. వస్తువులు పెరుగు రేట్లు మొత్తం అన్నిటికీ లింక్ అయ్యి ఉంది కదా ఇదంతా ధరలకి. ఉంటుంది. అది ఎట్లా దానికోసం పెంచట్లేదు. ఉమ్. మీరు తగ్గిస్తే రేపు ఫర్ ఎగ్జాంపుల్ తగ్గించారండి. డీజిల్ ₹20 తగ్గించారు. డూ యూ థింక్ ద మార్కెట్‌లో సరుకుల రేట్ తగ్గుతుందా? తగ్గదు. అది అట్లానే ఉంటుంది. వాళ్ళేమంటారు ఆల్రెడీ మాకు చాలా హై అండి. మేము చాలా కష్టపడుతున్నాం. దానికోసం మేము తగ్గించాం. ఉమ్. అప్పుడు మీరు అదే రేట్‌లో ఉంచుకోండి. ఏం ప్రాబ్లమ్? ఈ జాయింట్ స్టేట్మెంట్ లో మరొకటి ఉమ్. అమెరికా నుంచి ఎనర్జీ పర్చేజ్, హ్మ్. దీనివల్ల మన మీద ఏదైనా భారం పడుతుందా అమెరికా నుంచి ఎనర్జీ కొంటే? ఏం లేదు. ఏం లేదు. రిలయబుల్‌గా ఉంటుంది. అమెరికాకి ఏంటంటే వాళ్ళ షేల్ ఆయిల్ ఉమ్. అది వెనిజువేలా కన్నా చాలా డిఫరెంట్ అది. ఉమ్. అది లైట్ స్వీట్ లాగా ఉంటుంది అది. బ్రిటిష్ బ్రెంట్ క్రూడ్ లాగా ఉంటుంది. అది మనం కొనుక్కోవచ్చు. ప్రాబ్లం లేదు మనకి. ఉమ్. అమెరికా నుంచి ఏంటంటే మనకు మెయిన్‌గా కావాల్సింది మీరు దాంట్లో ఒక డిఫెన్స్ డీల్ ఒకటి వచ్చింది 10 సంవత్సరాలు. అవును 10 అది years చాలా defense. ఇంపార్టెంట్. ఉమ్. ఎందుకంటే మనకి అమెరికన్ డిఫెన్స్ యాక్సెస్ పాకిస్తాన్ కూడా లేదు. ఇవ్వరు వాళ్ళు. ఎందుకంటే దాంట్లో ఏమవుతుందంటే మీరు వాళ్ళ టెక్నాలజీ వాడుకోవచ్చు. వాళ్ళ టెక్నాలజీతో జాయింట్ వెంచర్ చేసుకోవచ్చు. మెక్‌డొనాల్డ్ డగ్లస్ కానీ మిగతా కంపెనీలతోని. రైతాన్ లాగా కంపెనీ. మనం కూడా యాక్సెస్ వాళ్ళకి వెళ్ళిపోతుంది కదా. మన వైపున ఎక్కువ లేదు. మనం అక్కడ అమెరికాకి అమ్మాల్సింది ఏం లేదు మన దగ్గర. యాక్సెస్ ఏమి యాక్సెస్ అనేది లేదు. వీఆర్ నాట్ గివింగ్ యాక్సెస్ టు అవర్ ఎయిర్ బేస్. మనం జాయింట్ వెంచర్ చేసుకుంటాం. ఓకే. వాళ్ళ టెక్నాలజీని యాక్సెస్ చేసుకుంటాం. వాళ్ళు రేపు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు మన దగ్గర జావ్లిన్ మిసైల్స్ ఉంది. వాళ్ళు ఏమంటారు సరే ఇప్పుడు దాకా మీరు కొనుక్కున్నారు కదా రేపటి నుంచి మనకు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేద్దాం. జాయింట్ వెంచర్ నడిపించుకుందాం. టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఉంటే జాయింట్ వెంచర్ చేసుకుందాం భారతదేశం 50-50 స్టేక్ ఆర్ 60-40 పెట్టుకొని మా కంపెనీ మా వైపు నుంచి రేపు రైతాన్ ఇంకో కంపెనీ వస్తారు. ఇక్కడ మెక్‌డొనాల్డ్ డగ్లస్ వచ్చి ఇప్పుడు మనం పొసిడియన్ మన ప్లేన్స్ కోసం యాంటీ సబ్‌మరీన్ ప్లేన్స్‌కి ఇంకో డీల్ సైన్ చేస్తున్నాం. 6 ఎక్స్ట్రా ఎయిర్ క్రాఫ్ట్ 11. సో అట్లాంటి డీల్స్ చేసుకుంటాం మనం. సో మన దగ్గర ఇప్పుడు ఏం ప్రాబ్లం అంటే మనం మ్యానుఫ్యాక్చర్ చేయట్లేదు. మనం కొంటున్నాం. సో ఈ డిఫెన్స్ యాక్సెస్తోని మనకు చాలా మటుకు అమెరికా ఎండ్ ఆఫ్ ద డే పవన్ గారు అమెరికన్ టెక్నాలజీ ఈజ్ అవుట్ ఆఫ్ ద వరల్డ్. మీరు రష్యాతో ఎక్కడ కంపేర్ చేయలేరు. చైనాతో కంపేర్ చేయలేరు. కానీ వాళ్ళ టెక్నాలజీ చాలా కాస్ట్లీ. అదొకటే ప్రాబ్లం. అన్ని ప్రోడక్ట్స్ లాగానే అమెరికా నుంచి మీరు ఏం కొన్నా కానీ అది కాస్ట్లీగా ఉండదు, చీప్గా ఉండదు. చైనా నుంచి కొనేటట్లా కాదు అది. అంటే ప్రధానంగా ఈ డీల్ విషయంలో ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ గురించి కూడా ప్రధానంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు 25% అడిషనల్ ట్యాక్స్ ఏదైతే ఉందో అది తొలగిస్తుంది యుఎస్. కరెక్ట్. అంటే మన ఎక్స్పోర్ట్స్కి ఎంత బూస్ట్ వచ్చే అవకాశం ఉంది దీనివల్ల? మన అడ్వాంటేజ్ ఏంటంటే భారతదేశంలో మన మ్యాన్ పవర్ చీప్గా ఉంది. నేను చీప్ అని వర్డ్ యూజ్ చేయకూడదు, కాస్ట్ ఎఫెక్టివ్గా. యుఎస్లో ఒక మనిషికి గంటకి $10 ఇవ్వాలంటే మన దగ్గర $2 నడుస్తుంది. 2 కన్నా తక్కువ కూడా నడుస్తుంది. సో మీరు ఏం తయారు చేసినా కానీ ఆ రేట్ మీకు చీప్గానే ఉంటుంది. మీరు బయట వాళ్ళకి అమ్మేటప్పుడు వాళ్ళు తయారు చేయలేరు ఆ కాస్ట్. ఇన్ఫ్యాక్ట్ ప్రెసిడెంట్ ట్రంప్ క్యాంపెయిన్ టైంలో చెప్పారు మాకు అమెరికాలో అండర్వేర్లు బెరియర్లు చేసే కంపెనీలు వద్దు, మాకు మిసైల్స్ టెక్నాలజీ తయారు చేసే కంపెనీలు కావాలన్నారు. చాలా క్లియర్. ఎందుకంటే అంత మ్యాన్ పవర్ ఒక అమెరికన్కి $2 గంట ఇచ్చి పని చేపియలేము. వాళ్ళకి $10 ఇవ్వాల్సింది. దానికోసం కదా మన H1B వచ్చింది. $10 ఇచ్చి వాడు బనీన్లు తయారు చేయిస్తాడు. ఎందుకంటే వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా హై. సో మన దగ్గర తిరుపూర్లో కానీ లుధియానాలో కానీ తయారు చేసుకుంటాం, ప్రాబ్లం లేదు. మనకు ఇండియాలో అది పెద్ద ఇన్కమ్. అది ఒక మహిళకి తిరుపూర్లో ₹35,000 నెలకు వస్తే ఇట్స్ బిగ్ ఇన్కమ్ ఫర్ దెమ్. ఓకే. కానీ ఫర్ అన్ అమెరికన్ దాన్ని కన్వర్ట్ చేసి డాలర్లో కన్వర్ట్ చేస్తే వాళ్ళకి అసలు బతకలేరు వాళ్ళు. సో మన వైపు నుంచి మ్యాన్ పవర్ ఇంటెన్సివ్గా ఉన్న ఇండస్ట్రీస్ నుంచి వెళ్ళే ప్రోడక్ట్స్ ఆల్రెడీ మనం చేస్తున్నాం. అది మనం టెక్స్టైల్స్ ఉండొచ్చు, మన వైపు నుంచి ఫుట్వేర్ ఉండొచ్చు, మన వైపు నుంచి ఉన్న రొయ్యలు ఈ స్ట్రిమ్స్ ప్రాసెసింగ్ ఉండొచ్చు. ఇట్లాంటి చాలా ప్రోడక్ట్స్ మనం పంపించచ్చు అటువైపు. జెమ్స్ అండ్ జ్యువెలరీ ఇంకోటి సూరత్ నుంచి అంత కటింగ్ పాలిషింగ్ అంతా ఇదన్నీ మన మెయిన్ ఎక్స్పోర్ట్స్ ఉంటుంది. అది కాకుండా మన వైపు నుంచి ఫార్మస్యూటికల్స్ అన్నిటికంటే పెద్ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాంపోనెంట్స్ ఇస్ ఫార్మస్యూటికల్. ఐ థింక్ ఆల్మోస్ట్ 16% మన టోటల్ ఎక్స్పోర్ట్ ఫార్మస్యూటికల్స్ యుఎస్కి. ఎందుకంటే మన దగ్గర ఉన్న జనరిక్ డ్రగ్స్ యుఎస్ మార్కెట్లో చాలా ఫేమస్. దానికోసం ట్రంప్ 50% పెట్టినప్పుడు కూడా టారిఫ్ ఫార్మస్యూటికల్ మీద 0. వాళ్ళకి కావాలి కదా అక్కడ అమెరికన్ కన్జ్యూమర్ వాళ్ళ షాప్కి వెళ్తే దాని మీద 50% పెడితే వాళ్ళు కట్టాలి డబ్బులు, మనం కాదు కట్టేది. సో యూరోప్ నుంచి వచ్చే డ్రగ్స్ కన్నా మన డ్రగ్స్ చాలా చీప్. ట్రంప్ యూరోప్తో అదే పెద్ద గొడవ నడుస్తుంది, ఫ్రాన్స్తోని జర్మనీతో. మీ డ్రగ్స్ కాస్ట్ తగ్గించండి, మీరు డ్రగ్స్ ఇక్కడ పంపిస్తున్నారు చాలా ఎక్స్పెన్సివ్ ఉంది మీది. ఇండియా వాళ్ళు జనరిక్ పంపిస్తున్నారు, అది చాలా చీప్గా ఉందని. సో అదొక అడ్వాంటేజ్ అనమాట మనకి.
సో మన తరఫు నుంచి మీరు చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ మన అగ్రికల్చర్ మన ఇన్ఎఫెక్టివ్ అని చెప్తాం మనం. కానీ పోయిన సంవత్సరం ఐ థింక్ 23-24లో బహుశా నేను మెన్షన్ చేశాను ఇది 60,000 కోట్లు మనం షింప్స్ ఎక్స్పోర్ట్ చేసాం. సారీ ఏం చెప్తారు ఫిషరీస్ ఎక్స్పోర్ట్ చేసాం భారతదేశం నుంచి, ఫిష్ అండ్ ఫిష్ ప్రోడక్ట్స్. దాంట్లో 40,000 కోట్లు షింప్స్ మన రొయ్యలు, 40,000 కోట్లు, నాట్ స్మాల్ అమౌంట్. దానికోసం మొన్న ఇది అనౌన్స్ చేయగానే ట్రంప్ ఒక 3 రోజుల ముందు అనౌన్స్ చేసిన ట్రూత్ సోషల్లో కేరళలో ఉన్న చాయిస్ గ్రూప్ అని పెద్ద షింప్ కంపెనీ ఉంది, వాళ్ళ వైపు రాత్రి 12 గంటలకు పండుగ చేసుకున్నారు అక్కడ వాళ్ళు. క్రాకర్స్ పెంచుకోలు అది చాలా సెలబ్రేషన్ ఉండే రాత్రి, ఎందుకంటే దిస్ బిగ్ బిజినెస్ వాళ్ళకి. మళ్ళీ ఆ బిజినెస్ మొత్తం ఆగిపోయింది యాక్చువల్లీ. ఇప్పుడు మన వైపు కూడా నెల్లూరు వైపు మిగతా ఇక్కడ ఉన్న ఫార్మ్స్ కూడా వాళ్ళు కూడా ప్రొడక్షన్ పెంచుతారు. ఇప్పుడు చిన్న అమౌంట్ కాదు, 40,000 కోట్లు అంటే ఇట్స్ అ బిగ్ అమౌంట్ మనకి. అది యూఎస్కి వెళ్తే దాని వాల్యూ ఇంకా ఇంక్రీజ్ చేస్తారు వాళ్ళు రిటైలర్స్. ఈ జాయింట్ స్టేట్మెంట్ చైనాకి ఏదైనా స్ట్రాటజిక్ మెసేజ్ లాంటిది ఏదైనా పంపిస్తున్నామా మనం, అంటే యూఎస్ ఏదైనా పంపిస్తాం? యూఎస్కి చైనాతో ప్రాబ్లం ఏముందంటే ఒకటి వాళ్ళకి చైనా నచ్చరు, సింపుల్ లాజిక్ చెప్పాలంటే. వాళ్ళ ప్రాబ్లం చైనాతో ట్రేడ్తో ఉంది, పొలిటికల్గా కూడా ఉంది, చాలా మందికి ఉంది సమస్య. మనకు కూడా ఉంది. పాకిస్తాన్కి ఆయుధాలు ఇస్తున్నారు, పాకిస్తాన్కి ప్లేన్లు ఇస్తున్నారు. సో అమెరికాకు డౌట్ ఏముందంటే ఇప్పుడున్న యుద్ధంలో చైనా కొనుక్కుంటారని చెప్పాను చూడండి 70% ఆయిల్, పేమెంట్ ఎట్లా ఇస్తున్నారు రష్యా అని అడుగుతున్నారు. మీరు యువాన్లు ఇస్తున్నారా, రూబుల్లో ఇస్తున్నారా? ఎందుకంటే డాలర్ అయితే బ్యాన్ చేసేసారు స్విఫ్ట్ నుంచి. సో ట్రంప్కి డౌట్ ఏంటంటే ఆయుధాలు తీసుకుంటున్నారు చైనా దగ్గర నుంచి, ఆయిల్ ఇచ్చి ఆయుధాలు కొనుక్కుంటున్నారు, ఎందుకంటే డబ్బులు అదే కావాలి కదా. ట్రంప్ అదే అంటున్నారు, మీరు ఈ ఆయిల్ కొనడం బంద్ చేస్తే రష్యాకి రేపటి నుంచి ఆయుధాలు ఉండవు. మీరు కొనుక్కుంటున్నారు ఇండియా, దానికోసం రష్యా ఇప్పుడు చైనా కొంటున్నారు కదా, చైనా పాసిబిలీ వాళ్ళకి ఆయుధాలు ఇస్తున్నారు. మన వైపు నుంచి ఎక్కువ ఆయుధాలు ఇచ్చేది ఏం లేదు, మన దగ్గర ఉన్న బ్రహ్మోస్ వాళ్ళు ఇచ్చిందే, అంటే వాళ్ళ జాయింట్ వెంచర్ కాబట్టి కొన్ని బ్రహ్మోస్ ఇచ్చేస్తాం వాళ్ళు. కానీ మన వార్లో ఇంటర్ఫియర్ కావట్లేదు, యుక్రెయిన్ రష్యా వార్లో మనం ఏ సైడ్ తీసుకుంటలేము మనం. ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఇప్పుడు ఉన్న దీని ప్రకారం ట్రంప్ గారు చేసిన ఈ స్టడీలో మనం చాలా మటుకు చూసుకుంటే ఎందుకు ట్రంప్ ఇండియన్ మార్కెట్ వైపు వచ్చారని చాలామంది అడుగుతున్నారు ప్రశ్న. సడన్గా ఆయనకి ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది? ఆబ్వియస్లీ యూరోపియన్ యూనియన్ డీల్ చేసినప్పుడు ట్రంప్కి ఒక డౌట్ ఏమొచ్చిందంటే యూరోప్ వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్స్ తీసుకొచ్చి భారతదేశంలో పెట్టినప్పుడు వాళ్ళు పెట్టుబడి ఉండొచ్చు, లేకుంటే ఎక్స్పోర్ట్స్ ఉండొచ్చు, కార్లు ఉండొచ్చు, వైన్ ఉండొచ్చు, స్పిరిట్స్ ఉండొచ్చు, వాళ్ళు ఈ మార్కెట్ మొత్తం తీసుకెళ్ళిపోతారు, నాకేం ఉండదు, మా యూఎస్ ప్రొడక్ట్స్ ఉండదు మార్కెట్. కరెక్ట్, అది అప్రెన్షన్స్ BMW కానీ మర్సిడీస్ కానీ వీళ్ళందరూ కార్లు తీసుకొచ్చి రేపు 40% డ్యూటీలు అమ్మితే ఏం చేస్తారు యూఎస్? వాళ్ళు అడుగుతున్నారు, మేము వాళ్ళకన్నా ముందు మేము వచ్చేస్తాం. వాళ్ళు 2027 కాదు అగ్రిమెంట్ అయ్యేది, వాళ్ళ పార్లమెంట్ పాస్ చేయాలి, దానికన్నా ముందు మనం వచ్చి కూర్చుందాం ఇక్కడ, వాళ్ళ మార్కెట్ యూరోప్కి ఉన్న మార్కెట్ మనం ఫినిష్ చేసేద్దాం. ఇది స్ట్రాటజీ అన్నమాట ట్రంప్. కానీ యూరోప్ కూడా ఏం చేస్తున్నారు చూడండి, ఇప్పుడు అందరూ చైనా వైపు పైవట్ అవుతున్నారు. కార్ని చైనాకి వెళ్ళారు, భారతదేశానికి వస్తున్నారు. స్టామర్ వెళ్ళారు ఆల్రెడీ, మన దగ్గరకు ఆల్రెడీ వచ్చారని దాన్ని. సో వీళ్ళందరూ డీరిస్క్ చేస్తున్నారు, ఇంగ్లీష్లో డీరిస్కింగ్ అంటారు. అంటే మీరు యూఎస్తో రేపు ఒక ఒప్పందం పెట్టుకున్నప్పుడు సడన్గా ట్రంప్ రేపు పొద్దున్న లేసి నాకు నచ్చదు, ఈ ముఖం నచ్చదు అని చెప్పి నేను 50% పెడుతున్నా అంటాడు. అట్లాంటి రిస్క్ తీసుకోకుండా చైనాతో డీల్ పెట్టుకుంటున్నారు. అది చైనా మీరు అడిగిన ప్రశ్నకి చైనా రిస్క్ అక్కడ అవుతుంది. చైనాకి యూఎస్ దగ్గర నుంచి ఎవరెవరు డీల్ చేస్తున్నారో యూఎస్తోని వాళ్ళు చైనా వైపు వచ్చినప్పుడు చైనా పైన కూడా ఒక టారిఫ్ పెడుతున్నారు, వాళ్ళ వైపు కూడా టారిఫ్ పెడుతున్నారు. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ ధమ్కి ఇస్తున్నారు ప్రెసిడెంట్, మీరు చైనా వైపు వెళ్తే నేను చూసుకుంటాను. కార్నికి ఆల్రెడీ చెప్పేశాడు కెనడాకి, నువ్వు వెళ్ళావో సంతకం పెట్టావో అంత సంగతి నీది. ఇది ప్రాబ్లం అన్నమాట. సో యూఎస్కి ఏంటంటే చైనాతో ఎవరు ఒప్పందం చేసుకోకూడదు, చైనాని మార్కెట్ డామినేట్ చేయనీయకూడదు. చైనాని ఫర్ ఎగ్జాంపుల్ చిప్ మార్కెట్, మన హై ఎండ్ చిప్స్ లైక్ నివిడియా వాళ్ళు తయారు చేసిన లాంటి చిప్స్ చైనా తయారు చేయకూడదు. చైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో లీడ్ తీసుకోకూడదు, టెక్నాలజీలో వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి ఎడ్జ్ చేయకూడదు. ఇదంతా ట్రంప్ స్ట్రాటజీ అన్నమాట. ఇట్లాంటి స్ట్రాటజీలోనే ట్రంప్ ప్లానింగ్ చేస్తున్నారు చాలా మటుకు. సో డెఫినెట్గా ట్రంప్ స్టైల్ మీరు అడిగితే ఇప్పుడు ఎవరికి బెనిఫిట్ అయిందంటే భారతదేశానికి బెనిఫిట్ అయింది. దానికి కారణాలు నేను చెప్తాను మీకు. ఓవరాల్గా మన అగ్రికల్చర్ చాలా ఇన్ఎఫిషియంట్, మన మెకనైజేషన్ చాలా తక్కువ. యూఎస్ వాళ్ళ ప్రోడక్ట్స్ తక్కువ రేట్లు ఎందుకు అమ్ముకుంటారంటే వాళ్ళ మెకనైజేషన్ చాలా ఎక్కువ, వాళ్ళ ల్యాండ్ హోల్డింగ్స్ చాలా పెద్దది. అక్కడ ల్యాండ్ హోల్డింగ్ ఇదేం చెప్తారు, మన దగ్గర భూదాన్ మూమెంట్ జరిగినట్లు ఆ మూమెంట్ ఏం లేదు అక్కడ, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ లేదు అక్కడ. 100,000 ఏకర్లు ఉంటుంది వాళ్ళకి ఒక్కొక్క ఫార్మర్కి.
సో ఎకానమీస్ ఆఫ్ స్కేల్లో పనికొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో 68% ఇక్కడున్న రైతులు టెనెంట్ ఫార్మర్స్. తెలుగులో యూ కెన్ ట్రాన్స్లేట్ దాట్. టెనెంట్ ఫార్మర్స్ ఉన్నారన్నమాట. కౌలు రైతులు. వాళ్ళకి రైతు భరోసా నుంచి ఒక 10 పైసలు రాదు. ఆలోచించాం. నిన్న వచ్చిన ఒక స్టడీని చెప్తున్నాను నేను. అమెరికన్ ఫార్మర్ చూడండి, వాళ్ళు సబ్సిడీ ఇస్తున్నాడు, అమెరికన్ గవర్నమెంట్ డైరెక్ట్ వాళ్ళకి ఇస్తారు. ఇది ల్యాండ్ ఓనర్కి వెళ్తుంది ఇండియాలో, తెలంగాణలో స్పెషల్. సో మన దగ్గర వాళ్ళు ఆయన ప్రొడ్యూస్ చేసేదానికి 2 హెక్టార్లు ఉంటేనే ప్రాఫిట్ ఉంటుంది ఒక ఫార్మర్కి. ఇప్పుడు తెలంగాణ ఉన్నది 1.8 హెక్టర్స్. తెలంగాణలో ఒక రైతు 1 ఏకర్ పొలం కొనుక్కోవాలంటే 20 సంవత్సరాలు పనిచేసిన ఆదాయంతోనే కొనుక్కోవచ్చు. దిస్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్ స్టడీ. టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది ఆ స్టడీ. ఆలోచించండి, మన ఎంటైర్ ఎఫిషియన్సీ లేదు మనకు. ఇప్పుడు వాడుతున్నారు థ్రెషర్స్, ట్రాక్టర్ కొంచెం కొన్ని రోజుల నుంచి వాడుతున్నారు. కానీ అమెరికాలో హై అండ్ మెకనైజేషన్కి వెళ్ళిపోయారు వాళ్ళు. కానీ ఈ డీల్లో బియ్యం, గోధుమలు ఇదేం రావట్లేదు మన వైపు. సోయాబీన్ తీసుకొస్తున్నారు, దట్ టు జెనెటికలీ మోడిఫైడ్ సోయాబీన్. అది మనం పశువులకి, కోళ్ళకి ఇచ్చేవచ్చు. వీఆర్ నాట్ కన్స్యూమింగ్ హ్యూమన్ ఎండ్. అది కాకుండా మిగతా జవార్, మెయిజ్ ఇదంతా ఉంటుంది. అది కూడా మనం అక్కడ వాడుకుంటాం. డైరీ మనం అలౌ చేయట్లేదు. ఎందుకంటే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు అక్కడ నాన్ వెజ్ పాలు అని చెప్తారు. అక్కడ ఆవులకి వాళ్ళు బీఫ్ పెడతారు ఫీడ్. మనం గడ్డి పెడతాం కదా, వాళ్ళు బీఫ్ పెడతారు. సో వీ విల్ నాట్ బై. అది చాలా సెన్సిటివ్ ఇష్యూ. అది సంథింగ్ లైక్ బీఫ్ ఎక్స్పోర్ట్స్ కూడా అలౌ చేయరు, ఇంపోర్ట్స్ కూడా అలౌ చేయరు. ఇది ఇట్లా ఉన్నప్పుడు పౌల్ట్రీ కూడా లేదు. మన దగ్గర ఏమేమి ప్రొడ్యూస్ అవుతుందో మనం తీసుకొని ఏం చేసుకుంటాం. ఇప్పుడు యూఎస్ పౌల్ట్రీ పంపిస్తారండి, రేపు 300 రూపాయలు కిలోకి అమ్ముతారు. అమెరికన్ చికెన్ అనే మీరు వెళ్ళి కొనుక్కుంటారా? మీరంటారు నాకు ప్రైస్ ఇక్కడ 120 రూపాయలు లోకల్ దొరికితే ఇక్కడ తీసుకుంటాను నేను. డిమాండ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రొడ్యూస్ చేయని ప్రోడక్ట్స్ తీసుకొచ్చి ఇక్కడ అమ్మచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆమండ్స్, ఓకే, రైజిన్స్, అట్లాంటి డ్రై ఫ్రూట్స్ చాలా మటుకు మన దేశంలో కాశ్మీర్ వైపు కొంచెం ఉంది, కానీ ఎక్కువ మిగతా దేశంలో మన ప్రొడక్షన్ చాలా మటుకు 90% మనం ఇంపోర్ట్ చేస్తున్నాం. అంటే అప్పట్లో ఒకటి జరిగింది చర్చ, ఈ చికెన్ లెగ్ పీసెస్కి సంబంధించి అది ఇంపోర్ట్ చేసుకుంటే పౌల్ట్రీ దెబ్బతింటుంది కదా. కరెక్ట్, మన పౌల్ట్రీ దెబ్బతింటుంది, దాని డౌట్ లేదు. దానికోసం మనం అలౌ చేయట్లేదు కదా. ఇప్పుడు ఇనిషియలీ కేఎఫ్సి, మెక్డొనాల్డ్స్ వీళ్ళందరూ వచ్చినప్పుడు ఏం చెప్పారంటే మేము బయట నుంచి తెప్పించుకుంటామని, మా ఇండియన్ మాకు నచ్చదు. ఇప్పుడు వాళ్ళు మొత్తం ఇండియన్ తీసుకుంటున్నారు. మన ప్రొడ్యూస్ కూడా తక్కువ కాదు, మనం ఇంపోర్ట్ చేస్తున్నాం, చాలా మటుకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. గల్ఫ్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, మిగతా దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మనం. నేను మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను ఇప్పుడే ఫిషరీస్ గురించి. అగ్రికల్చర్ చూడండి, $60 బిలియన్ వీఆర్ ఎక్స్పోర్టింగ్. అంటే తక్కువేం కాదు. అమెరికా మన వైపు $30 బిలియన్ పంపిస్తున్నారు. సో వాళ్ళు పంపిస్తున్న ఎక్స్పోర్ట్స్ మనకన్నా హాఫ్. సురేష్ గారు, ఓవరాల్గా ఈ డీలు లేకపోతే లేటెస్ట్ స్టేట్మెంట్ ఇవన్నీ మనం చూస్తుంటే ట్రంప్ అనేవాడు నిలకడలేని వ్యక్తి. అయితే ఇప్పుడు ఈ డీల్ అయితే చేసుకుందాం. అయితే భవిష్యత్తులో ఇది స్థిరంగా ఉంటుందా, లేకపోతే భవిష్యత్తులో మళ్ళీ టారిఫ్లు పెంచే అవకాశం ఏదైనా ఉంటుందా? అది అనుమానం ఏదైనా ఉందా? దానికోసం ఫ్రేమ్వర్క్ అన్నారు, డీల్ అనలేదు. ఫ్రేమ్వర్క్ ఉంది, ఆ ఫ్రేమ్వర్క్ లోపల వర్క్ చేసుకోవాలి మీరు. ఇది కండిషన్స్ లోపల ఆడుకోవాలన్నమాట. 3 నెలలకు ఒకసారి రివ్యూ, 6 నెలలకు ఒకసారి. ట్రంప్ ఈజ్ అ వెరీ అన్ప్రెడిక్టబుల్ పర్సన్. ఆయనకి ఇంకా మిడ్ టర్మ్ పోల్స్ రాబోతుంది నవంబర్లో. మిడ్ టర్మ్ పోల్స్ ఓడిపోయాను అనుకోండి, ఆయన ఇంకా కిందకి దిగి వస్తారు. మిడ్ టర్మ్ పోల్ గెలిచారనుకోండి, టఫ్ యాటిట్యూడ్ తీసుకుంటారు. కానీ ఏం తీసుకున్నా కానీ 2 సంవత్సరాల తర్వాత, ఇంకా 3 సంవత్సరాల తర్వాత ట్రంప్ ఆఫీస్ అయిపోతుంది, ఆయన వెళ్ళిపోతాడు. వచ్చే కొత్త ప్రెసిడెంట్ ఎట్లాంటి స్ట్రాటజీస్ యూస్ చేస్తారో దాన్ని బట్టి ఉంటుంది. అది డెమోక్రాట్సా లేకుంటే రిపబ్లికన్సా దానిపైన ఉంటుంది. సో ఒక ట్రేడ్ పాలసీకి దానికోసం మనం యూరోపియన్ యూనియన్తో ఒప్పందం చేసుకున్నప్పుడు మనకు కాన్ఫిడెన్స్ ఉంది, వాళ్ళు మార్చరు. ట్రంప్ అట్లా కాదు, గేమ్ నడుస్తున్న నడిమిట్లోనే రూల్ మార్చేస్తాడు. క్రికెట్లో 11 ప్లేయర్ అంటాడు, ట్రంప్ అంటాడు కదా రేపటి నుంచి 14 ప్లేయర్ నేను అలౌ చేస్తా అంటాడు. గేమ్ మారిపోయింది కదా అప్పుడే. ఇది ట్రంప్తో ఉన్న ప్రాబ్లం అనమాట. కానీ ఈ ఒప్పందం ట్రంప్ అంత ఈజీగా బ్యాక్అవుట్ కారు. ఎందుకంటే ఆయనకు తెలుసు యుఎస్ కూడా ఇండియన్ మార్కెట్ కావాలి, ఇండియాకి యుఎస్ మార్కెట్ కావాలి. యుఎస్ మార్కెట్ ఇస్ అబౌట్ $30 trillion, మ్యాసివ్ మార్కెట్. సో మనకు కూడా యూరోపియన్ యూనియన్కి, ప్రతి దేశానికి యుఎస్లో ఇంట్రెస్ట్ ఉంది, ఇంక్లూడింగ్ యూరోపియన్ యూనియన్, జపాన్, కొరియా, అందరికీ అక్కడ వాళ్ళ సరుకులు తీసుకెళ్ళి అమ్ముకోవాలి అక్కడ. మనం కూడా తక్కువ కాదు, మనం కూడా చూసుకోవాలి.